Preview. 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 చాలా లైట్గా పడుతున్నాయి సార్. ఉన్న 10 గంటలకు పెరిగినాయి నీళ్ళు. కానీ దుప్పటికి ఎక్కువైంది సార్. మేము ముక్తమంత్రి అయితే వెనక వచ్చింది ఈ బట్టలు కావాలని నిలబడిపోయినాం. బాగా 3 గంటలు దాకా కావాలని ఉన్నాం సార్. 3 గంటలు నీళ్ళు పెరుగుతున్నాయి. పెరుగుతానండి. దాదాపుగా 3 గంటల ప్రాంతంలో మాకు పెన్నా నది ఆ పక్క ఒడ్డున చిక్కుకున్నారని చెప్పేసి మాకు రెస్క్యూ కాల్ రావడం జరిగిందండి. అందులో మేము ఉటావుటిన అగ్నిమాపక సిబ్బంది మా దగ్గర ఉన్న లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్, రోపుల ద్వారా ఉటావుటిన ఈ నది ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. అందులో చిక్కుకున్న వారిలో దేవి పరదేశి మరియు రమణ మరియు ఆరవేటి సీను, పోతులూరు వీరయ్య వీళ్ళ నలుగురిని సేఫ్గా ఆ ఒడ్డు నుంచి గట్టుకు చేర్చడం జరిగింది. ఇది వీళ్ళంతా దోబీ పని చేసేవాళ్ళు. దోబీ ఈ బట్టలు ఉతకడానికి అని చెప్పేసి ఆ పక్క గట్టుకెళ్ళి అక్కడ చిక్కుకుపోయిన వ్యక్తులండి. వాళ్ళని సేఫ్గా మనం ఒడ్డుకు చేర్చడం జరిగిందండి. దాదాపుగా మాకు ఒక అరగంట సమయం పట్టిందండి ఆ నలుగురిని ఇటుపైకి తీసుకురావడానికి. రోపుల ద్వారా చైర్నాట్ అనే ఒక పద్ధతి ద్వారా ఒక లేడీని, దేవి అనే లేడీని రైల్వే బ్రిడ్జి పైన నుంచి కిందకి మనం రోపు వాళ్ళకి అందించేసి ఒక చైర్నాట్ అనే పద్ధతి ద్వారా, అంటే రెస్క్యూ చేసే పద్ధతుల్లో ఒక పద్ధతి అండి చైర్నాట్ అనేది. ఎటువంటి ఎన్నంతస్తుల బిల్డింగ్ నుంచి అయినా, ఎక్కడ ఎంత లోతున్న వ్యక్తులైనా మనం చైర్నాట్ అనే ఒక పద్ధతి ద్వారా మనకి సేఫ్గా పైకి తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా దేవి అనే వ్యక్తిని, ఆ అమ్మాయిని మనం సేఫ్గా ఆ చైర్నాట్ పద్ధతి ద్వారా మనం పైకి రైల్వే బ్రిడ్జి పైకి లాగడం జరిగిందండి.